హాయ్ గైస్, ఎన్ శంకర్ గారి డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ గా జాన్ 10th థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో ఈ మూవీకి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి, మూవీలో హైలైట్ పాయింట్స్ ఏంటి, టోటల్ రన్ టైం ఎంత అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అంటూ తేడా లేకుండా, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తెస్తూనే ఉంటాం. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సెన్సార్ టీమ్ అయితే ఈ మూవీకి యూఎస్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. మూవీలో ఫ్యామిలీ సబ్జెక్ట్ తో పాటుగా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఫుల్ గా ఉన్నాయి. మూవీ 2 hours 45 minutes రన్ టైమ్ తో రాబోతోంది. మూవీ చూసిన తర్వాత సెన్సార్ టీమ్ అయితే మూవీ టీమ్ ని అప్రిషియేట్ చేశారట. అటు సోషల్ మెసేజ్ ఎలిమెంట్స్ తో పాటు కమర్షియల్ టచ్ ఇస్తూ మూవీ అవుట్పుట్ చాలా బ్రహ్మాండంగా వచ్చిందంటూ ఇంప్రెస్ అయ్యారట. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ గా రామ్ చరణ్ గారి ఇంట్రొడక్షన్ సాంగ్స్, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సీన్స్ అయితే చూసే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. ఈ గేమ్ చేంజర్ మూవీతో మళ్ళీ శంకర్ గారు ఫామ్ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. రామ్ నందన్ గా రామ్ చరణ్ గారు యాక్ట్ చేయడం, ఆ క్యారెక్టర్ లో రామ్ చరణ్ గారు నట విశ్వరూపం చూపించారట. ఆయన కెరీర్ లో బెస్ట్ రోల్స్ లో ఒకటిగా మిగిలిపోతుందంటూ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక సెకండ్ హాఫ్ డైరెక్టర్ శంకర్ గారు అయితే మరో లెవెల్ కి తీసుకెళ్లారట. ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎమోషన్ కంటెంట్ పీక్స్ లో ఉంటుందట. ఆ తర్వాత ఎస్జే సూర్యతో వచ్చే సీన్స్, క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయట. రామ్ చరణ్ గారు, శంకర్ గారు పోటీ పడి మరి తన కెరియర్ లో బెస్ట్ ఇచ్చారనే సెన్సార్ సభ్యుల నుండి వినిపిస్తున్నమాట. ఈ మూవీలో రామ్ చరణ్ గారు ఒక కాలేజ్ స్టూడెంట్ గా, పోలీస్ ఆఫీసర్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా, ఎలక్షన్ ఆఫీసర్ గా, ఆ తర్వాత స్టేట్ సీఎం గా ఎదిగేందుకు మధ్యలో జరిగిన ప్రయాణం మొత్తాన్ని శంకర్ గారు అల్టిమేట్ గా తన డైరెక్షన్ స్కిల్స్ తో మంచి అవుట్పుట్ ఇచ్చారని ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తానికి సినీ లవర్స్, మెయిన్ గా మెగా ఫ్యాన్స్ అందరినీ అలరించే మూవీ అవుతుందని చెప్పి సెన్సార్ సభ్యులు చెప్తున్నమాట. ఏదేమైనా రామ్ చరణ్ గారి ఈ గేమ్ చేంజర్ మూవీ మంచి సక్సెస్ సాధించాలని చెప్పి మనం కోరుకుందాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.